dignitaries on the dais, Sri Dr. Kiran Garu, Medical Superintendent, our government hospital. Actually, I am proud to say that he is my colleague during my college days in Osmania Medical College, and it's always good to see our friend in such a good position. Thank you, sir. And thank you for sharing your time with us. And my sincere thanks to Ram Reddy Garu, Bhavishya Medical Academy Chairman. Thank you for your support and thank you for being here with us today. And our doctors, Dr. Venkatesh Puna Garu, he is a surgical oncologist. He has vast experience in the field of surgical oncology from KIMS Secunderabad. And our Dr. Vijesh Verma Garu, he is trained for, he is a nephrologist. He is trained from prestigious Nizam's Institute of Medical College, NIMS, Hyderabad, and he is with us for the full time in Sairam Hospital. We are proud to have these two eminent doctors in our hospital. And other dignitaries, Dr. Swati, my better half, diabetologist trained from NIMS again, and Dr. Trishul Reddy, General Medicine, he is trained from Manipal Institute of Medical Sciences. We feel proud to have all the good doctors in our hospital. All the journey for the last 13 years was a single specialty hospital. Under ba support chesaru. Now we have expanded our services into multi-specialty, and we have very good doctors now as a consultants. And my hearty welcome to all of them. And my niece, Dr. Nikita, young budding doctor, she need all your blessings. She has done his internal medicine from Manipal. And my warm welcome and best wishes to all the students who are here. మీరు అందరు ఇక్కడ ఉన్నారంటే దాని అర్థం యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెడికల్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు వరల్డ్ కిడ్నీ క్యాన్సర్ డే. ప్రతి ఆర్గాన్ కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు కిడ్నీ క్యాన్సర్ డే. ఎందుకు ఇలాంటి రోజులు జరుపుకుంటామంటే అలాంటిది ఒక రోజు, ఒక డేని కాయిన్ చేశారు కాబట్టి ఆ డే గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, ఆ క్యాన్సర్ గురించి డిస్కస్ చేస్తున్నాం, సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నాం. అంటే కిడ్నీ గురించి, క్యాన్సర్ గురించి, ఈ అవయవానికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అనే అవగాహన జనరల్ పబ్లిక్ లో స్ప్రెడ్ అవ్వడానికి చేసే ప్రయత్నమే ఇలాంటి సెలబ్రేషన్స్. ఎనీ క్యాన్సర్ ఇనిషియల్ స్టేజెస్ లో బయటపడితే చాలా సింపుల్ గా, ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ ఇస్ వెరీ మచ్ అడ్వాన్స్డ్. కీ హోల్ సర్జరీస్ కూడా చేస్తున్నాం, రోబోటిక్ సర్జరీస్ జరుగుతున్నాయి. సో మెడికల్ ఫీల్డ్ ఇస్ వెరీ అడ్వాన్స్. ఇనిషియల్ స్టేజెస్ లో బయటపడితే ఎలాంటి క్యాన్సర్ అయినా క్యూర్ చేసుకోవచ్చు. సో ఈ అవేర్నెస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్, అది కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, గాల్ బ్లాడర్ కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, దే యూజువలీ మేనిఫెస్ట్ ఎట్ ద అడ్వాన్స్ స్టేజ్. క్యాన్సర్ ఉండి ప్రజలకు లక్షణాలు బయటపడి డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి యూజువల్లీ దే ఆర్ ఇన్ 4th stage. ఇనిషియల్ స్టేజెస్ లో హాస్పిటల్ దాకా ఎవరు రారు. 90% ఆఫ్ దెమ్ డోంట్ కమ్. ఫస్ట్ చిన్న సిమ్టమ్స్ ఉంటాయి, పెయిన్ అనో, యూరిన్ లో మంట కావచ్చు, యూరిన్ లో బ్లడ్ పట్టం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ క్యాన్సర్ తీసుకుందాం. యూరిన్ లో బ్లడ్ రావచ్చు, పెయిన్ రావచ్చు, ఆకలి తగ్గొచ్చు, బరువు తగ్గొచ్చు. యూరిన్ లో బ్లడ్ రాగానే మన దగ్గర ఏంటి ఫేమస్ సేయింగ్, వేడి చేసిందిరా కొబ్బరి నీళ్ళు తాగు. ఏదైనా పే క్యాన్సర్ వచ్చి మోషన్స్ అవుతున్నాయి, సార్ బాగా వేడి చేసింది సార్, నిన్న బిర్యానీ తిన్నాను. ఇదే. సో దేనికైనా కూడా మన కన్వీనియంట్ ఆన్సర్ ని మనం వెతుక్కుంటాం. చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నప్పుడే క్వాక్స్ దగ్గరికి వెళ్లకుండా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళితే ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. మీ స్టూడెంట్స్ కే ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీ అమ్మమ్మలకు, మీ తాతమ్మలకు చెప్పితే వాళ్ళు మనకు నేర్పుతారు ఇది జబ్బు కాదు, ఇది వేడి అని. మీకు చెబితే మీ ఇంట్లో ఎవరికన్నా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ప్రాపర్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఏ ఆర్ఎంపీ దగ్గరకు, క్వాక్స్ దగ్గరకు వెళ్లకుండా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇనిషియల్ స్టేజ్ లో బయటపడితే అప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరందరూ యూట్యూబ్, ఇన్స్టా అందరూ వాడతారు, దీన్ని ఏం దాచిపెట్టనక్కర్లేదు అన్లెస్ యు ఆర్ ఇన్ ద హాస్టల్. సో ఏం చూస్తారు యూట్యూబ్ లో, ఇన్స్టాలో? యూజువల్లీ ఎంటర్టైన్మెంట్ రీల్స్ చూస్తారు, మూవీ రీల్స్ చూస్తారు. వీటితో పాటు ఎలాగైతే ఈ ఎంటర్టైన్మెంట్ అండ్ మూవీ రీల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో, వీటితో పాటు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికి నా సలహా ఏంటంటే, ఒక న్యూస్ ఛానల్, ఒక హెల్త్ ఛానల్, మీ ఊర్లో ఉండే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఛానల్, వీటిని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చూసే ఆ 5 ఎంటర్టైన్మెంట్ రీల్స్, పవన్ కళ్యాణ్ రీల్స్, బన్నీ రీల్స్, ప్రభాస్ రీల్స్, ఇవన్నీ అయిపోయాక ఒక 5వ రీల్, ఒక హాస్పిటల్ రీల్ వస్తుంది. దాన్ని ఒక 10 సెకండ్లు చూస్తే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అప్డేట్ ఉంటారు, హెల్త్ ఇన్ఫర్మేషన్ లో అప్డేట్ ఉంటారు. దిస్ ఇస్ మై అడ్వైస్ టు యూ ఆల్ ఫర్ టుడే. సో మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే విత్ us. థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ లో మాట్లాడటం అంటే ఎక్కువ తెలుసు, కానీ ఇట్లా డయాస్ మీద మాట్లాడటం కష్టం. సో మా భవిష్య ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా 35 to 40 MBBS డాక్టర్స్ కోచింగ్ ఇచ్చి డాక్టర్స్ గా తయారు చేస్తా ఉన్నాం. సో మీలాంటి వాళ్ళంతా కూడా మా పిల్లలకి ఆదర్శంగా ఉండాలి. సో మీరు పిలిచిన వెంటనే మా పిల్లల్ని కూడా అందుకే తీసుకొచ్చాము సార్. ఎందుకంటే మీరంతా కూడా రోల్ మోడల్స్, కాబోయే జనరేషన్ వాళ్ళు, మంచి వాల్యూస్ తో టీచ్ చేస్తా ఉన్నాం. సో ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్న జంగాల గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం అందరం ఇక్కడ ఎందుకు వచ్చాం? ఎందుకంటే టు రేస్ అవేర్నెస్ అబౌట్ కిడ్నీ క్యాన్సర్ గురించి. మెయిన్ కీ ఏంటంటే తొందరగా బయటపడడం లక్కీ, కానీ చాలా కేసెస్ లో లేట్ గా డయాగ్నోస్ అయ్యి
లేట్ అడ్వాన్స్ స్టేజెస్ లో బయటపడుతుంది. సో అప్పుడు మనకి ట్రీట్మెంట్ అనేది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అందరూ లైక్ పేషెంట్స్ అయినా ఫ్యామిలీస్ అయినా అందరూ సపోర్ట్ చేయాలి ఆ జర్నీని. మా సపోర్ట్ తీసుకోవాలి, మీరు కూడా ఈ జర్నీని సపోర్ట్ చేయాలి. సో సింటమ్స్ బయటపడినప్పుడు తొందరగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో మెయిన్ ఉద్దేశం టేక్ యాక్షన్ టుడే. థ్యాంక్ యూ. వాట్ ఈస్ దట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యాన్సర్? ఏ మీటింగ్ అయినా అవేర్నెస్ ప్రోగ్రామ్ అయినా టేక్ హోమ్ మెసేజ్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ కో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది కిడ్నీ క్యాన్సర్ అని ఎలా సస్పెక్ట్ చేస్తారు? మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హిమటూరియా అంటే మూత్రంలో రక్తం రావడం ఇలాంటివి ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకోకుండా ఇమీడియట్ గా ఫిజిషియన్ ని గానీ నెఫ్రాలజిస్ట్ ని గానీ కలవడం, టెస్ట్ చేయించుకోవడం రాదర్ దాన్ గోయింగ్ టు ఎ క్వాక్. సో క్వాక్ అంటే నార్మల్ రొటీన్ ప్రాక్టీస్, వాళ్ళకి ఏం తెలియదు, వేడి చేసింది ఏం కాదు అని చెప్పి పంపించేస్తారు. సో అలా కాకుండా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వచ్చి నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని దాన్ని నెగ్లెక్ట్ చేయకోకుండా ఉంటే క్యాన్సర్ ని ఫస్ట్ స్టేజ్ లోనే గుర్తించగలచ్చు, ట్రీట్ చేయవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు నేను రొటీన్ ప్రాక్టీస్ లో చూసేది ఏంటంటే 30 years కే బీపీ వస్తుంటది, దానికి ఎవ్వరు ట్రీట్మెంట్ తీసుకోరు, ఇది నార్మలే టెన్షన్ వల్ల వచ్చింది అంటారు. కానీ ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఎవాల్యుయేట్ చేసుకొని ఎందుకు బీపీ అంత యంగ్ ఏజ్ లోనే వచ్చిందని తెలుసుకోవాలి. దానివల్ల ఏదైనా క్యాన్సర్ లాంటి కిడ్నీ క్యాన్సర్ లాంటిది ఉంటే దాన్ని ఎర్లీ స్టేజెస్ లోనే డిటెక్ట్ చేసి ట్రీట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఎవరీవన్. వరల్డ్ కిడ్నీ క్యాన్సర్ డే సందర్భంగా అందరం ఇక్కడ మనము గ్యాదర్ అవడం జరిగింది. అంటే క్యాన్సర్ డే అంటే ఎందుకు మనము వై ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ఎవ్రీథింగ్, మీరు అందరు రావడానికి కారణం ఏంటి? మన డాక్టర్ గారు చెప్పడం జరిగింది క్యాన్సర్ లక్షణాలు, దాని వల్ల వచ్చే ప్రమాదాలు, దాని ఎలా ట్రీట్మెంట్ చేయడం, దాన్ని చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇంకా నేను స్పెషల్ గా చెప్పేది చాలా తక్కువ మిగిలింది. చెప్పేందుకు ఏదైనా క్యాన్సర్ ప్రస్తుతం చూస్తున్నాం సొసైటీలో క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగింది. నాట్ ఓన్లీ కిడ్నీ కాకుండా రకరకాల ఆల్ ది క్యాన్సర్స్. ముందు మనకు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అనేది చాలా ఎక్కువ ఉండేది సొసైటీలో, ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ డిసీజ్ చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. మన మారుతున్న జీవన శైలి, ఆ లైఫ్ స్టైల్ వల్ల, ఒత్తిడి వల్ల, రకరకాల మన పొల్యూషన్స్ వల్ల ఈ క్యాన్సర్ అనేది ఇది ఒక అంతులేని వ్యాధిలా సంక్రమిస్తుంది. గవర్నమెంట్ సెక్టార్ లో చూడండి, ప్రైవేట్ సెక్టార్ లో చూడండి, లాట్ ఆఫ్ కేసెస్ వీఆర్ సీయింగ్ ఇన్ గవర్నమెంట్ సెటప్ ఆల్సో సో మెనీ క్యాన్సర్ కేసెస్. దీనికి ఏంటి అంటే మనం చెప్పినట్టు ఒక క్యాన్సర్ వ్యాధి వస్తే దాని లక్షణం ఆల్రెడీ మన సొసైటీలో పట్టించుకోం. స్వయం ఎడ్యుకేటెడ్ పీపుల్, స్వయం డాక్టర్స్ కూడా చాలా మంది వాళ్ళకు బీపీస్, షుగర్ వచ్చేంత వరకు చాలా సో మెనీ పీపుల్ నాట్ ఏబుల్ టు వాళ్ళ ఓన్ డిటెక్షన్ కూడా చేయలేని పరిస్థితి ఉంది. అంటే మనకు అవేర్నెస్ అనేది చాలా తక్కువ మన సొసైటీలో. అదే మన మెయిన్ ఉద్దేశం క్యాన్సర్ ఈ రోజు మన సాయిరామ్ హాస్పిటల్ తరఫున ఆర్గనైజ్ చేయడం మన మెయిన్ అవేర్నెస్ అనేది వెరీ ముఖ్యం. అర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఇస్ ద మెయిన్ మోటో ఆఫ్ ద ఎనీ డిజీజ్. ఇది ఆల్రెడీ మనం ఆలస్యం చేస్తే ఆల్మోస్ట్ అది వేరే స్టేజ్ 4కి వెళ్ళిపోవడము, మెటాస్టాసిస్ అంటే రకరకాల లంగ్స్ కి, లివర్స్ కి, స్పైన్ కి ఇలా మెటాస్టాసిస్ ఇలా వ్యాపిస్తే అప్పుడు మనం చేసేది చాలా తక్కువ. సో అర్లీ డిటెక్షన్ అని చెప్పినట్టు మూత్రంలో బ్లడ్ పడడము, నొప్పి ఇలాంటి అర్లీ ఫీచర్స్ రాగానే మనం వెంటనే ఒక క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర వచ్చి సంప్రదిస్తే చాలా వరకు క్యాన్సర్ కాకుండా కిడ్నీ క్యాన్సర్ కూడా చాలా వరకు వ్యాధులు మనం ముందే డిటెక్ట్ చేసి దాన్ని గుర్తించి మన ఒక సరైన డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వెళ్తే చాలా వరకు మనము ఈ క్యాన్సర్ వ్యాధి అనేది నివారించగలము. ఈ దానివల్ల వచ్చే ప్రమాదాలు కూడా మనం అరికట్టగలం. ఈ సొసైటీ మనం చూస్తాం సాయిరామ్ హాస్పిటల్ రియల్లీ వాళ్ళు ఒక కార్పొరేట్ హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు. లాస్ట్ 2 months బ్యాక్ కూడా వరల్డ్ లివర్ డే ఇస్తున్నారు. ఆయన దే ఆర్ రెండరింగ్ సరే ఒక 13-15 ఏళ్ళ నుంచి ఖమ్మం పట్టణమే కాకుండా దాదాపు చుట్టుపక్కల జిల్లాల నుంచి ఎంతో మందికి వాళ్ళు విశిష్టమైన వైద్య సేవలు అందిస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు మై ఫ్రెండ్ కొలీగ్. ఖమ్మం అంటే ఫస్ట్ పేరు సునీల్ జంగాల గారు. సో ఇట్ రిఫ్లెక్ట్స్ దర్ కమిట్మెంట్ టు సొసైటీ. వాళ్ళు చేస్తున్న విశిష్ట సేవలకి గుర్తింపు రావడానికి కారణము వాళ్ళు ఇంతకాలం ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో కూడా మినిమం చార్జెస్ తోటి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఆ విశిష్ట సేవలు. దాని వల్లే వాళ్ళు ఇంత ఫేమ్ రావడం జరుగుతుంది. సో ఈ క్యాన్సర్ గురించి వాళ్ళ మంచి టీం ఉన్నది, ఒక మంచి సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ ఉన్నారు, మంచి గుడ్ వెల్ ఎక్విప్డ్ డాక్టర్స్ ఉన్నారు, అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. సో ఇవి ఉపయోగించి మనకు ఈ క్యాన్సర్ లాంటిది మీకు ఎలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వచ్చి సంప్రదించి మీరు ఈ అర్లీ మన రకరకాల ట్రీట్మెంట్, తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్, రేడియేషన్ ట్రీట్మెంట్ ఆ స్టేజ్ రాకుండా ముందే డిటెక్ట్ చేసుకొని మనకు సంపూర్ణ ఆరోగ్యంగా మనకు సొసైటీలో మనకు మంచి ఆరోగ్యంగా మంచి
ఆరోగ్య తెలంగాణగా మనం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన సాయిరామ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కి, డాక్టర్స్ కి అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యాన్సర్ ఉందని చెప్పారు అనుకోండి, దానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, చాలా భయాలు ఉంటాయి. కొన్నిసార్లు కీమోథెరపీ అనొచ్చు, కొన్నిసార్లు రేడియోథెరపీ అనొచ్చు, కొన్నిసార్లు సర్జరీ అనొచ్చు. చాలా భయం ఉంటుంది. అది వెళ్ళి వేరే డాక్టర్ దగ్గర చూపించుకుందాం అనుకుంటే మళ్ళీ ఆ డాక్టర్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు కదా, అది కదా భయం, ఇంకా భయం. సో మా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా అంటే ఫస్ట్ అసలు మనిషి అనేవాడికి క్యాన్సర్ రాకపోతేనే రాకూడదనే కోరుకుందాం. దురదృష్టవశాత్తు వస్తే ఎక్కడైనా ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చెబితే మనకది నిజమా కాదా, ఆ పద్ధతిలో వెళ్ళాలా వద్దా, ఏమైనా డౌట్ ఉంటే మన దగ్గర డాక్టర్ వెంకటేష్ పూన గారు సజెస్ట్ చేసింది ఏంటంటే సెకండ్ ఒపీనియన్ నా దగ్గరికి రావచ్చు, నేను ఫ్రీగా చూస్తాను, ఫ్రీగా అడ్వైస్ ఇస్తాను. సో దట్ ఈస్ యాక్చువల్లీ హిస్ థాట్. సెకండ్ ఒపీనియన్ నా దగ్గరికి వస్తే వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను వితౌట్ ఎనీ ఛార్జ్ అనేది తన ఉద్దేశం. థ్యాంక్ యూ.